పాకిస్తాన్ కి భారత ఆర్మీ చుక్కలు చూపించింది. రాత్రి 3 ఎయిర్ బేస్ లని పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. రావిల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్. అటువైపు నుంచి భారత్ పైన 26 లొకేషన్లో ఈ దాడులు కొనసాగితే మన వాళ్ళు అక్కడ ఏకంగా ఎయిర్ బేస్ ని లేపేశారు. ఎయిర్ బేస్ అని పూర్తిగా చిత్తు చేసేశారు. భారత్ తో దాడి పాక్ ఎయిర్ బేస్ స్పేస్ పూర్తిగా మూసివేశారు. భారత్ దాడితో ఒకసారిగా పాక్ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసివేయబడింది. అన్ని విమానాలను కూడా రద్దు చేసుకుంది పాకిస్తాన్. రాత్రంతా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్. పంజాబ్ లోని 35, జమ్మూ కాశ్మీర్ లోని 25, గుజరాత్ లోని 18, రాజస్థాన్ లో 10 పాక్ డ్రోన్లను పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ మళ్ళీ వినండి, పంజాబ్ లోని 35 డ్రోన్లని, జమ్మూ కాశ్మీర్ లోని 25 డ్రోన్లని, ఆ తర్వాత గుజరాత్ లోని 18 డ్రోన్లని. సో ఈ రకంగా సుమారుగా అటు ఇటుగా 100 డ్రోన్లని మరోసారి నిన్న కూడా ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. ఏ ఒక్కటి కూడా మన దగ్గర పడకుండా మన ప్రజలను రక్షించడంలో ఇండియన్ ఆర్మీ చాలా బృహత్తర బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. మన దగ్గర ఆకాశ్ మిసైల్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి రెండు సరిపోతాయి పాకిస్తాన్ అలరించడానికి. అటువైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా కూడా ఒక్కటంటే ఒకటి కూడా మన భూతల్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు. సో ప్రెసెంట్ అవన్నీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ అంటే భూమిపైనే ఉంటూ గాల్లో ఎగిరేటువంటి ఆ డ్రోన్లని పేల్చేసేటువంటి సామర్థ్యం ఉన్నవి. ఇక 32 ప్రాంతాల్లో విమాన సర్వీసులని ప్రస్తుతం భారత్ రద్దు చేసుకుంది.